యార్ నా దగ్గర నాలెడ్జ్ మంచిగుంది, నాకు స్టడీస్ లో మార్క్స్ కూడా మంచిగా వస్తాయి, నేను స్మార్ట్ గా కూడా కనిపిస్తా, కాకపోతే ఈ ఇంగ్లీష్ వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఏ ఇంటర్వ్యూస్ పాస్ అవ్వలేకపోతున్నా, లేదా పీపుల్ ని ఇంప్రెస్ చేయలేకపోతున్నా. చూడండి, మీకు జాబ్ కావాలంటే, మీరు ఇంగ్లీష్ లో కాన్వర్సేషన్ నేర్చుకోవాలంటే, లేదా మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ తో ఇంప్రెస్ చేయాలనుకుంటే, మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోవడానికి ఏ రీజన్ అయినా ఉండవండి. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ వీడియోలో ఒక్క లైన్ కూడా మిస్ చేయకండి. ఎందుకంటే నేను చాలా ఆలోచించి ఈ వీడియోలో ఒక్కో లైన్ మాట్లాడుతున్నా, అండ్ ఈ వీడియోని రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను మీకు ప్రపంచంలోని విషయాలని చెప్పకుండా ఏదైనా ఒక సింపుల్ ప్రాక్టికల్ వే చెప్దాం అనుకున్నా. దాంతో మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ లో భాష అయిపోతారు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ వీడియోలో ఇంగ్లీష్ స్పీకింగ్ లో రూట్ పాయింట్ చెప్పడం జరిగింది. వాటిని తెలుసుకోకుండా మీరు ఎప్పటికీ ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్చుకోలేరు. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఎప్పుడైతే పుట్టారో అప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ తెలీదు, అండ్ అప్పుడు మీ బ్రెయిన్ కూడా ఇప్పుడు వర్క్ చేసేంత చేసేది కాదు. కాకపోతే మీకు ఒక 3-4 ఇయర్స్ వచ్చేసరికి మీరు మీ ఫ్యామిలీ వాళ్ళ మాట్లాడడం నేర్చుకున్నారు. మీరు ఏం తినాలనుకుంటున్నారు, ఎలాంటి టాయ్స్ కావాలి, ఏం ప్రాబ్లం ఉందని మాట్లాడడం స్టార్ట్ చేశారు. అండ్ అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, చిన్నప్పుడు మనలో ఎవరు ఎటువంటి కోచింగ్ సెంటర్ కి వెళ్ళలేదు, ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోలేదు. అయినా కూడా ఆ ఏజ్ లో మనం మన ఫ్యామిలీ లాంగ్వేజ్ ని మాట్లాడడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, మీరు చిన్నప్పటి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఇంటెలిజెంట్ అని. ఈ రోజు మీ దగ్గర ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ కి ఏం తక్కువ లేదు. మీరు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క క్లాస్ లో ఇంగ్లీష్ చదువుతూ వచ్చారు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు డేలో ఎన్నోసార్లు ఇంగ్లీష్ లోని మీ మొబైల్ యూజ్ చేస్తారు. సో నాకు ఇవి చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర లేనిది చిన్నప్పుడు మీ దగ్గర ఏముంది? ఇప్పుడు మీలో క్యాపబిలిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నా కూడా 10 to 12 ఇయర్స్ క్లాస్ లో ఇంగ్లీష్ చదివి కూడా ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తే అక్కడ కంగారు పడతారు. అండ్ ఎప్పుడైతే మీరు వేరే పర్సన్ ఇంగ్లీష్ మాట్లాడడం చూస్తారో అప్పుడు మనసులో అనుకుంటారు, అరే యార్ ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అని. అక్కడి నుంచి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని స్టార్ట్ చేస్తారు. అండ్ అలానే మీ కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనం ఇంగ్లీష్ లో మాట్లాడి రచ్చ లేపాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను మిమ్మల్ని అన్నిటికంటే ముందు ఆ టైం తీసుకెళ్తున్నా, ఎప్పుడైతే మీరు పుట్టారో. ఎందుకంటే మనం అక్కడి నుంచే నేర్చుకోవాలి. నా మాటని శ్రద్ధగా వినండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ 4 వైపులా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఒకే లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీరు ఇప్పుడు మాట్లాడే లాంగ్వేజ్ ని మాట్లాడేవాళ్ళు. సో మీరు ఏం చేసినా వాళ్ళ మాటలు వినిపిస్తాయి, మీరు కూడా అదే వినాల్సి వచ్చేది ఏదైతే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడతారో. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 విషయాలు బయటకు వచ్చాయి. ఫస్ట్ ది లిజనింగ్, అంటే వినడం. ఒక చిన్న పిల్లోడు చిన్నప్పుడు అందరి మాటల్ని శ్రద్ధగా వింటాడు, చాలా సార్లు వింటాడు. అండ్ తను చాలా సార్లు విన్న తర్వాత అప్పుడు ఒక్కసారిగా సరిగ్గా మాట్లాడతాడు. మీరు ఇప్పటివరకు ఇంగ్లీష్ ని సరిగ్గా చదివారు, కాకపోతే మీరు సరిగ్గా వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఏదైనా మూవీ చూస్తున్నా లేదా న్యూస్ చూస్తున్నా ప్రతిసారి ఇదే ఆలోచించి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. యారు ఇందులో మజా రావట్లేదని తెలుగులో చూడడం స్టార్ట్ చేస్తారు. అక్కడ మీరు ఇంగ్లీష్ ఎంత టఫ్ అనుకున్నారంటే అప్పటి నుంచి అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి కూర్చుని పోయింది, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా టఫ్ అని. ఒకసారి పెద్ద మ్యూజిషియన్ అన్నాడు, ఒకవేళ మీరు మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు మ్యూజిక్ ని శ్రద్ధగా వినడం నేర్చుకోండి. ఒకవేళ మీరు మ్యూజిక్ ని వింటే 50% మ్యూజిక్ మీరు నేర్చుకున్నట్టే. సేమ్ థింగ్ మనం ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అప్లై చేస్తున్నాం. ఇంగ్లీష్ లిజనింగ్ అంటే శ్రద్ధగా ఇంగ్లీష్ ని వినడం నేర్చుకోండి. ఇది చాలా ఈజీ అండ్ చాలా ఎఫెక్టివ్ కూడా. ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ మనం లిజనింగ్ అండ్ స్పీకింగ్ తోనే నేర్చుకోగలం. రైటింగ్ అండ్ రీడింగ్ మనం ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నాం, దాంతో మీరు నేర్చుకోలేరు. అందరికీ తెలుసు గో అంటే వెళ్ళు అని, దాని సెకండ్ ఫార్మ్ వెంట్ అని, అండ్ థర్డ్ ఫార్మ్ గాన్ అని. కానీ భయ దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇది మీరు విని అని మాట్లాడి తెలుసుకోగలరు. ఇప్పుడు మన విషయానికి వస్తే, చలో మీకు అర్థమైంది వినాలని, కానీ ఏం వినాలి? చూడండి, ఒకవేళ మీరు ఇంగ్లీష్ మూవీ చూస్తున్నారు అనుకోండి, దాన్ని ఇంగ్లీష్ లోనే చూడండి, దాన్ని వేరే లాంగ్వేజ్ లో డబ్బింగ్ చూడకండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే దాని సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుని చూడండి. మీలో ఎంతమంది మలయాళం తమిళ్ మూవీస్ చూస్తారు సబ్ టైటిల్స్ తో? చూస్తుండగా అలానే సేమ్ ఇంగ్లీష్ అయితే ఇంకా ఈజీ. సో మూవీ చూస్తూ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వినండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ మూవీస్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అని గూగుల్లో ఆర్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఆ మూవీస్ చూడండి. ఇంకొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. ఏ వర్డ్ ని ఎలా మాట్లాడుతున్నారో, ఏ వర్డ్ ని ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో. ఇదే కాకుండా మీరు ఇంగ్లీష్ సాంగ్స్ ని స్క్రీన్ మీద లిరిక్స్ తో వినండి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ దొరుకుతాయి మీకు. ఇంగ్లీష్ లోనే న్యూస్ చూడండి అండ్ పాడ్కాస్ట్ వినండి. సో మీరు ఇక్కడ వర్డ్స్ ని లేదా లైన్స్ ని చదవాల్సిన అవసరం లేదు, కాకపోతే వాటి ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తారో, వాటిని ఎలా పలుకుతారో, ఏ ఫీలింగ్ తో వాటిని మాట్లాడతారో వాటిని విని మీరు నేర్చుకోవాలి.
వాటిని అర్థం చేసుకుని మైండ్ లో కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అర్థమైంది అనుకున్నా. అదేంటంటే మాట్లాడడం నేర్చుకోవడానికి ముందు వినడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏమైనా సాంగ్స్ పాడుతున్నామంటే దాన్ని మనం మళ్ళీ మళ్ళీ వినడం వల్ల కదా. సో సింపుల్ లాజిక్. ఇప్పుడు రెండో విషయం గురించి మళ్ళీ తిరిగి చిన్నప్పటికే వెళ్దాం. ఎప్పుడైనా మీతో ఎవరైనా చెప్పినప్పుడు, బాబు చూడు ఇది పులి, ఇప్పుడు ఈ మేకను తినేస్తుంది. సో మీరు మీ మైండ్ లో ఆలోచించేవాళ్ళు, ఓ ఇది పులి, ఇది మేకను తినేస్తుంది అని. మీరు ఇక్కడ అదే లాంగ్వేజ్ లో ఆలోచించేవాళ్ళు అండ్ అర్థం చేసుకునేవాళ్ళు. ఫ్రెండ్స్, మీ చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఉందా? తెలుగులో విని తమిళ్లో ఆలోచించి హిందీలో మాట్లాడడానికి ట్రై చేశారా? అలా అవ్వదు కదా. ఇందులో వింటావో అందులోనే ఆలోచిస్తావు అండ్ ఇందులో ఆలోచిస్తావో అందులోనే మాట్లాడతావు. కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని మనం మిస్టేక్ ఏం చేస్తామంటే, ఏ లైన్ అయితే మనం వింటామో దాన్ని మన మైండ్ లో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం. అప్పుడు అర్థం చేసుకుంటాం. అండ్ ఎప్పుడైతే మాట్లాడాల్సిన అవసరం వస్తుందో అప్పుడు కూడా సేమ్. ఫస్ట్ తెలుగులో ఆలోచిస్తాం, అందులో గ్రామర్, థర్డ్ ఫార్మ్, ప్రిపోజిషన్ పెడతాం అండ్ అప్పుడు దాన్ని మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మీరు కరెక్ట్ గా మాట్లాడినా కూడా ఆ ఫీల్ రాదు. ఎలా అనిపిస్తుంది అంటే చదివినట్టు అనిపిస్తుంది, లేదా మాట్లాడడానికి మీకు చాలా టైం కూడా పడుతుంది. సో ఇక్కడ మన సెకండ్ పాయింట్ ఎంట్రీ ఇస్తుంది.